మాకు కనిపిస్తుందా ఇది? కనిపిస్తుంది సార్. Anybody? కనిపిస్తుంది Okay సార్. then. Listen. Okay. కనిపిస్తుంది. Today we are going to discuss about strings. Strings అంటే ఏంటి? స్ట్రింగ్స్ అంటే ఏంటి? స్ట్రింగ్స్ ని తెలుగులో ఏమంటామండి? తీగ అంటారు. స్ట్రింగ్స్ ని తెలుగులో తీగ అనేసి చెప్తా ఉంటాం. ఓకే, తీగ లేదా తంతి ఆర్ తంత్రి. కొన్ని తెలుగు వర్డ్స్ కొంచెం కష్టంగా ఉంటాయండి, ఇంగ్లీష్ వర్డ్స్ అయితే బాగా ఈజీగా ఉంటాయి కదా ఒక్కొక్కరికి. సో ఈ స్ట్రింగ్స్కి ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి లక్షణాలు, బేసిక్ ఫీచర్స్ ఆఫ్ అ స్ట్రింగ్ ఆర్: నెంబర్ 1 is perfectly elastic. ఓకే, ఈజీగా దాన్ని మనం స్ట్రెచ్ చేయొచ్చు అన్నమాట. బాబు కొద్దిగా మీ మైక్స్ ఆపండి ప్లీజ్, వెనక నుంచి కేకలు వినిపిస్తున్నాయి. సో ఇక స్ట్రింగ్స్ ఆర్ పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్, వాటిని మనం ఈజీగా సాగదీయొచ్చు. నెంబర్ 1. నెంబర్ 2, దే ఆర్ యూనిఫామ్ ఇన్ షేప్. అంటే స్ట్రింగ్ తాలూకా స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు ఒకే విధమైనటువంటి డయామీటర్ కలిగి ఉంటాయి అన్నమాట, మందం, థిక్నెస్ ఉంటుంది. నెక్స్ట్, దే ఆర్ వెరీ ఫ్లెక్సిబుల్. ఏ వైపు కావాలంటే ఆ వైపు వాటిని మనం వంచుకోవచ్చు. And the fourth and foremost thing is their length is very large. When compared to its diameter. ఒక స్ట్రింగ్, ఒక సన్నపాటి సిలిండర్ మనం తీసుకున్నట్లయితే ఆ సిలిండర్ తాలూకా లెంత్కి, సిలిండర్ తాలూకా డయామీటర్కి వేరియేషన్ చూపించుకుంటే స్ట్రింగ్ తాలూకా డయామీటర్ సే మ్యాక్సిమం ఇట్ విల్ బి 0.5 millimeter, అంటే 0.5 millimeters అనుకుందాం. కానీ స్ట్రింగ్ తాలూకా లెంత్ మాత్రం దగ్గరగా 1 నుంచి 2 meters వరకు ఉంటుంది. సో మిల్లీమీటర్స్ లెక్క తీసుకున్నాం అనుకోండి, 0.5 millimeter అంటే 0.5 mm, అదే 1 meter అంటే 1000 mm. సో ఒక స్ట్రింగ్ని డిఫైన్ చేసేటప్పుడు అది స్ట్రింగా, లేకపోతే ఎనీ సిలిండరా, లేకపోతే ఎనీ అదర్ యూనిఫామ్లీ ప్లేస్డ్ బాడీయా అనేటటువంటిది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి అనుకుంటే ఆ యొక్క స్ట్రింగ్ తాలూకా అది స్ట్రింగ్ అని కన్ఫర్మ్ చేసుకోవడానికి దాని డయామీటర్ని, దాని లెంత్ని కంపేర్ చేస్తే సరిపోతుంది. వెన్ ద లెంత్ ఈస్ వెరీ మచ్ లార్జ్ దెన్ దట్ ఆఫ్ ద diameter, then we can clearly call it as a string. Clearly call it as a string. Okay, so if we vibrate any strings ni మనం కాస్త మీటినప్పుడు, వైబ్రేట్ చేయించినప్పుడు దాని యొక్క డిస్ప్లేస్మెంట్ ఏ విధంగా ఉంటుంది అంటే అందులో కదలికలు ఏ విధంగా వస్తాయి అనేటువంటిది ఇక్కడ డయాగ్రామ్ బట్టి చూపించారండి. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈస్ ద సెంటర్ వన్ ఇస్ ద స్ట్రింగ్. దాన్ని మధ్యన పట్టుకొని ఒకసారి కిందికి నొక్కి లాగి వదిలితే అది కిందికి పైకి మూవ్ అవుతూ ఉంటుంది. మా ఇస్ ద డయాగ్రామ్ విజిబుల్? కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. ఓకే. సో ఒక స్ట్రింగ్ ని పట్టుకొని సెంటర్ లో పట్టుకొని మనం ఒకసారి కిందికి లాగి వెళ్దాం అనుకోండి, అది ఏం చేస్తుంది? వైబ్రేట్ అవుతుంది. స్ట్రింగ్ వైబ్రేట్ అవుతుంది. దట్ వైబ్రేషన్ క్యాన్ బి షోన్ విత్ దిస్ ఫిగర్. ఇందులో ఇది సింగిల్ స్ట్రింగేనండి, దాని సెంటర్ ఉండే స్ట్రింగే. దాన్ని ఒకసారి కిందికి లాగితే కింది షేపు, అది కింద నుంచి మళ్ళీ పైకి వెళ్ళేసరికి పైన షేప్ లాగా వస్తాయి అన్నమాట, అంతే. అంతేగాని ఇవేమో 3 సెపరేట్ స్ట్రింగ్స్ కాదు. ఓకేనా? సో కొంచెం కిందికి లాగా వదిలినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పార్టికల్ ఆఫ్ ద స్ట్రింగ్ విల్ వైబ్రేట్. ఆ స్ట్రింగ్ లో ఉన్నటువంటి ప్రతి పార్టికల్, ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు ఉండే ప్రతి పార్టికల్ కదులుతుంది, వైబ్రేట్ అవుతుంది, కంపనం చెందుతుంది. ఈ కంపనాలు చెందినప్పుడు, వైబ్రేషన్స్ వచ్చినప్పుడు, there are 2 stages in these vibrations. Stage 1 is the points with no specific
or clear vibration. Number 2, the points with high vibration. సో మనకి రెండు రకాలైనటువంటి వైబ్రేషన్స్ ఉంటాయండి, కంపనాలు ఉంటాయి. ఒకటి అతి తక్కువ స్థానభ్రంశం కలిగినటువంటి కంపనం, అంటే తక్కువ డిస్ప్లేస్మెంట్ ఉండాలి, అతి తక్కువ మినిమం. రెండోది మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్, గరిష్ట స్థానభ్రంశం ఉండే పాయింట్స్. సో ద పాయింట్స్ విత్ విచ్ వేర్ there is a very less or say minimum displacement are known as nodes. ఏ బిందువు వద్ద అయితే లేదా ఏ కణం అయితే కనిష్ట స్థానభ్రంశం కలిగి ఉంటుందో ఆ బిందువుని లేదా పాయింట్ని మనం నోడ్ లేదా ఎక్స్క్యూజ్ మీ అస్పందన బిందువు అంటారు. అస్పందన బిందువు అంటారు. ఏ బిందువు వద్ద అయితే గరిష్ట స్థానభ్రంశం ఉంటుందో దాన్ని మనం ప్రస్పందన బిందువు అంటారు. ద పాయింట్ వేర్ దెర్ ఇస్ maximum displacement is known as antinode. Antinode is denoted by A and node is denoted by N. Antinode ని A తోటి, ప్రస్పందన బిందువుని అస్పందన బిందువుని N తోటి చూపిస్తారండి. రెండు కాన్సిక్యూటివ్ నోడ్స్ అండ్ నోడ్స్ ఆర్ రెండు కాన్సిక్యూటివ్ యాంటీనోడ్స్, రెండు పరస్పర పక్క అస్పందన బిందువులు లేదా రెండు పక్క ప్రస్పందన బిందువుల మధ్య దూరాన్ని λ/2 తరంగ దైర్ఘ్యంలో సగంగా చూపిస్తారు. సో ద లెంత్ ఆఫ్ దిస్ వైబ్రేటింగ్ స్ట్రింగ్, ఒక స్ట్రింగ్ మనం కదిపి ఉంచిందని దాన్ని మనం వైబ్రేటింగ్ స్ట్రింగ్, కంపిస్తున్న తీగ అనాలి. ఉట్టి తీగ అని అనకూడదు. ఒకసారి మనం దాన్ని కంపింప చేస్తే, వైబ్రేషన్ కలిగిస్తే దాంట్లో దాన్ని మనం కంపిస్తున్న తీగ అని చెప్పాలి. ఓకే, సో ద లెంత్ ఆఫ్ ద వైబ్రేటింగ్ స్ట్రింగ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఇట్స్ వేవ్ లెంత్. L is proportional to lambda. సో రెండు నోడ్స్ మధ్య ఉండే డిస్టెన్స్ కానీ లేదా రెండు యాంటీ నోడ్స్ మధ్య ఉండేటువంటి డిస్టెన్స్ కానీ మనం దాన్ని మనం λ/2 వేవ్ లెంత్ లో హాఫ్ అనేసి చెప్తా ఉంటాం. ఓకే, సో ఒకసారి ఈ యొక్క డయాగ్రామ్ లో చాలా స్పష్టంగా ఒక్క మాట చెప్తున్నాను చూడండి. ఇది ఒక స్ట్రింగ్ అని తీసుకున్నాం కదా, ఆ స్ట్రింగ్ లోని ఈ సెంటర్ పాయింట్ లోని మనం కొద్దిపాటి ఫోర్స్ ఉపయోగించి దాన్ని వైబ్రేషన్ కలిగేలా చేస్తే, అది వైబ్రేట్ అయ్యేలాగా చేస్తే ఏం జరుగుతుంది? ఈ స్ట్రింగ్ లో ఉన్న ప్రతి కణం, ఈచ్ అండ్ ఎవ్రీ మాలిక్యూల్ విల్ గెట్స్ వైబ్రేటెడ్. ప్రతి కణం కంపనాలు చేయడం స్టార్ట్ అవుతుంది. ఒక్క విషయం మీరు గుర్తుంచుకోవాలి, ఇది ఒక సాలిడ్, ఒక ఘన పదార్థము. సో అందులో ఉండేటటువంటి మాలిక్యూల్స్ ఆర్ సే యాటమ్స్ అన్ని టైట్లీ ప్యాక్డ్, ఒకదానికొకటి గట్టిగా బంధింపబడి ఉంటాయి. సో ప్రతి కణానికి కదిలేటటువంటి ఛాన్సెస్ దాదాపు 0. అంటే వేటి ప్లేస్లో ఉంటాయి తప్ప ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్కి అవి వెళ్ళవు. కాబట్టి వాటికి వచ్చేటటువంటి ఎనర్జీని అవి పక్కన్న కణానికి అందిస్తాయి తప్ప అవి స్వతహాగా ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్కి వెళ్ళవు అనమాట. సో ఇఫ్ దిస్ ఈస్ ద కేస్, ద స్ట్రింగ్స్ వెన్ దే ఆర్ ఇన్ వైబ్రేటింగ్ మోషన్, ఈ తీగ కంపనాలు చేస్తున్నప్పుడు ఆ తీగలో ఉండే ప్రతి కణము తీగ ఏ డైరెక్షన్ అయితే కంపనం చేస్తుందో, ఆ స్ట్రింగ్ ఏ డైరెక్షన్ అయితే మూవ్ అవుతుందో ఆ డైరెక్షన్లోనే కంపనాలు చేస్తాయి. దట్ మీన్స్ పర్పెండిక్యులర్ డైరెక్షన్, పైకి కిందకి. ఓకే, బట్ ద ఎనర్జీ ఇన్ ద స్ట్రింగ్ ఫ్లోస్ అలాంగ్ ద స్ట్రింగ్. శక్తి మాత్రం ఈ యొక్క తీగ వెంబడి ప్రయాణిస్తుంది. ఓకేనా? కానీ తీగలో ఉండేటటువంటి ప్రతి కణం మాత్రం పైకి కిందకి కదులుతూ ఉంటుంది. సో ఈ స్టేజ్లో అంటే ఇలాంటి టైప్ ఆఫ్ వైబ్రేషన్స్ కలిగినటువంటి స్ట్రింగ్స్ని ఆర్ సే ఆ యొక్క శక్తి ప్రసారాన్ని, దిస్ టైప్ ఆఫ్ ఎనర్జీ డిసిపేషన్ ఈజ్ నోన్ యాజ్ waves which are formed by these type of energy dissipations are known as transverse waves. తీగలో ఉన్న కణాలు ఏమొచ్చి పైకి కిందకి కదులుతాయి, కానీ తీగలో ఉన్న శక్తి మాత్రం ఈ చివరి నుంచి ఈ చివరికి స్ట్రైట్గా కదులుతుంది. అంటే తీగలో శక్తి ప్రసారానికి, తీగలో ఉండేటువంటి కణాల యొక్క వైబ్రేషన్స్ కంపనాలకి
ఒకదానికొకటి 90 యాంగిల్ ఉంటుంది, పర్పెండిక్యులర్, లంబంగా ఉంటాయి. ఇలాంటి స్టేజ్లో ఉన్న దాన్ని మనం ట్రాన్స్వర్స్ వేవ్స్, తిర్యక్ తరంగాలు అంటారు. If the propagation of the wave is perpendicular to the motion of the particles, then those types of waves are known as transverse waves. ఇది transverse waves తాలూకు డెఫినేషన్. కణాల యొక్క కంపనా దిశకు లంబ దిశలో తరంగం కానీ చలిస్తే, కణాల యొక్క కంపనా దిశకు లంబ దిశ అంటే 90 యాంగిల్ తో తరంగం కానీ చలిస్తే ఆ తరంగాల్ని తిర్యక్ తరంగాలు అంటారు. ఈ యొక్క స్ట్రెచ్డ్ స్ట్రింగ్స్ లోని, ఈ యొక్క తీగల్లోని మనకి తిర్యక్ తరంగాలే ఏర్పడతాయి. సో వాట్ ఈస్ ద వేవ్ ఈక్వేషన్, తిర్యక్ తరంగ సమీకరణం ఏంటి అనేటటువంటిది చూసుకుందాం. So now we will discuss about the wave equation for transverse vibrations along a stretched string. ఒక సాగదీసిన తీగ, స్ట్రెచ్డ్ స్ట్రింగ్స్ చాలా రకాలు ఉంటాయండి. మామూలు సాధారణంగా మనం తీసుకొని దాన్ని టేబుల్ మీద పెట్టేస్తే అది మామూలు సాధారణమైన స్ట్రింగే, కానీ దాన్ని రెండు చివర్ల బిగించి కడితే దాన్ని మనం స్ట్రెచ్డ్ స్ట్రింగ్ అని అంటాం. దాన్ని మనం స్ట్రెచ్డ్ స్ట్రింగ్ అనేసి చెప్తా ఉంటాం. ఓకే, సో అలా బిగించి కట్టినటువంటి స్ట్రింగ్స్ లోని ట్రాన్స్వర్స్ వేవ్ తిర్యక్ తరంగం ప్రసరిస్తున్నప్పుడు దాని యొక్క తరంగ సమీకరణం, వేవ్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది అనేటటువంటి మీకు ఈరోజు చూపిస్తామండి. సో ఇఫ్ ఓకే, బిఫోర్ షోయింగ్ దిస్ డయాగ్రామ్, ఒకసారి డయాగ్రామ్ బాగా స్పష్టంగా చూసుకున్నారు కదా, రైట్? ఈ డయాగ్రామ్ ఉంది కదా, ఈ డయాగ్రామ్కి మధ్యన ఏమైనా డిఫరెన్స్ ఏమైనా కనిపిస్తుందా? Actually to say no, this diagram only shows the propagation of wave. ఈ చిత్రం దేని చూపిస్తుందండి? ఆ యొక్క స్ట్రింగ్లోని, తీగలోని ఈ తిర్యక్ తరంగం ఏ డైరెక్షన్లో పోతుంది అనేటటువంటి మాత్రమే చూపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఒకసారి వెనక్కి వెళదాం. ఈ యొక్క తీగను తీసుకున్నాం. ఇక్కడ రెండు అంచుల దగ్గర మనం బిగించేసి కట్టామండి. ఓకే, రెండు అంచుల దగ్గర మనం బిగించేసి కట్టాం. ఓకేనా? రెండు అంచుల దగ్గర బిగించేసి కట్టాం. ఓకే, సో ఈ రెండింటిని ఎప్పుడైతే మనం టైట్ గా కట్టేసామో ఆ తీగని, దాన్ని మనం స్ట్రెచ్డ్ స్ట్రింగ్ అని చెప్తా ఉంటామండి. సో ఇంత టైట్ గా కట్టినప్పుడు ఆ స్ట్రింగ్ మీద మనం ఫోర్స్ అప్లై చేస్తాం. దాన్నే మనం తన్యత, టెన్షన్ అంటాం. ఓకే, దాన్నే మనం తన్యత లేదా టెన్షన్ అనేసి చెప్తా ఉంటాం. సరేనా? ఈ టెన్షన్ ని క్యాపిటల్ టీ తోటి చూపిస్తాం. ఓకే, క్యాపిటల్ టీ తోటి చూపిస్తాం. ఈ స్ట్రింగ్ లో ఇవి వైబ్రేటింగ్ మోడ్స్ అంటారండి. అంటే స్ట్రింగ్ సెంటర్ మామూలుగా ఉంది కదా, కదులుతున్నప్పుడు ఆ యొక్క కణాలు లేదా పార్టికల్స్ పైకి కింద మూవ్ అవుతాయి కదా. సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ షోస్ ద డిస్ప్లేస్మెంట్ టువర్డ్స్ ద వై యాక్సిస్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ సెంటర్లో తీసుకుందాం. ఈ సెంటర్ పాయింట్ నుంచి ఈ పైకి స్ట్రైట్గా వెళ్ళడం, అలాగే సెంటర్ పాయింట్ నుంచి కిందకి స్ట్రైట్గా రావడం, ఇది దాని యాంప్లిట్యూడ్ అంటారు. ద మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఆర్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ అ పార్టికల్ ఫ్రమ్ ఇట్స్ మీన్ పొజిషన్. విరామ స్థితి నుంచి ఒక కణము ఎంత దూరం అయితే కదులుతుందో దాన్ని మనం కంపనా పరిమితి అంటుంటారు, యాంప్లిట్యూడ్ అంటుంటాం. ఓకే, సో దీన్ని మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ అంటారు, గరిష్ట కంపనా పరిమితి. దీన్ని క్యాపిటల్ ఏతో చూపిస్తారు. ఆర్డినరీ మామూలు కంపనా పరిమితులు, మామూలు మ్యాగ్నిట్యూడ్ ఈ యొక్క యాంప్లిట్యూడ్ ఏమొచ్చి స్మాల్ ఏతో చూపిస్తారు. ఓకే, సో మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ విల్ బి అట్ ఓన్లీ వన్ పాయింట్, దట్ ఈస్ అట్ ద సెంటర్ ఆఫ్ ద స్ట్రింగ్. ఓకేనా?
maximum amplitude will be at a point at the center of the string, but the displacement decreases as we go towards the edges. ఈ యొక్క గరిష్ట స్థానభ్రంశం మధ్య భాగంలోనే ఉంటుందండి. అది చివరికి వెళ్తున్న కొద్దీ దాని స్థానభ్రంశం తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట. చివరికి వెళ్తున్న కొద్దీ దాని స్థానభ్రంశం తగ్గిపోతూ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి ఈ డయాగ్రామ్. ఈ స్ట్రింగ్ తాలూకా వై యాక్సిస్లో మూమెంట్ వై అండ్, అంటే అందులో ఉండేటటువంటి ప్రతి కణం, అందులో ఉండేటువంటి ప్రతి పార్టికల్ మూవ్ అయ్యేది వై డైరెక్షన్లో మాత్రమే చెప్పుకున్నాం కదా. సో వై డైరెక్షన్లో మూవ్మెంట్ ఇక్కడ వై, అలాగే ఆ యొక్క వేవ్ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్లో వెళ్తుంది కాబట్టి దాని తాలూకా మూవ్మెంట్ ఎక్స్ యాక్సిస్ మీద చూపించుకుంటాం. ఓకే, సో కన్సిడర్ అ పార్టికల్ విచ్ ఈస్ హ్యావింగ్ ద ఈ యొక్క రెండు పార్టికల్స్ తీసుకోండి, ఏ అండ్ బి. ఆన్ ఈచ్ పార్టికల్ దేర్ ఇస్ ఎ టెన్షన్ అప్లైడ్ as T, బికాస్ మొత్తం స్ట్రింగ్ అంతా ఒకే టెన్షన్ ఉంటుంది, ఒకే తనీత ఉంటుంది కాబట్టి సో ఏ పాయింట్ దగ్గర తీసుకున్నా దాని తాలూకు తనీత ఒకే విధంగా ఉంటుంది, సో ఆ యొక్క టెన్షన్ కొద్దిగా యాంగిల్ చేస్తుంది కాబట్టి ఈ యొక్క ట్రాజెక్టరీ తోటి లెట్ దట్ యాంగిల్ బి తీటా. ఆ తీటా కోణంతో ఆ యొక్క తనీత ఉంది అని తీసుకుంటే తన్యత అని తీసుకుంటే ఆ టీ కాస్ థీటా మరియు టీ సైన్ థీటాలు వాటి యొక్క వేగాంశాలు అంటాం, లేదా బలాంశాలు అంటుంటారు. ఫోర్స్ కాంపోనెంట్స్, హారిజాంటల్ కాంపోనెంట్ ఒకటి, వెర్టికల్ కాంపోనెంట్ ఒకటి. హారిజాంటల్ కాంపోనెంట్ లేదా క్షితిజాంశం, బలం యొక్క క్షితిజాంశం టీ కాస్ థీటా, అండ్ ఫోర్స్ కాంపోనెంట్ అలాంగ్ ద వై యాక్సిస్ లంబాంశం పరంగా టీ సైన్ థీటా. ఇక్కడ ఈ రెండు బిందువులు వేరు వేరే కోణాలు చేస్తాయండి టెన్షన్ తోటి, ఎందుకంటే వాటి తాలూకా డైరెక్షన్స్ వేరేగా ఉంటాయి కాబట్టి. సో వాటి తాలూకా యాంగిల్స్ థీటా1 థీటా2 అనుకుంటే ఏ దగ్గర ఏమొచ్చి టీ సైన్ థీటా1 టీ కాస్ థీటా1, బి దగ్గర టీ సైన్ థీటా2 టీ కాస్ థీటా2 అని మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఫర్ అ స్మాల్ మూవ్మెంట్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్, ఎక్స్ అక్షం మరియు వై అక్షాల మీద కలిగినటువంటి కొద్ది చిన్నపాటి కదలికలని మనం డిఎక్స్ మరియు డివై అని మనం తీసుకుంటే, ఓకే, ఈ యొక్క రిజల్టెంట్ ఫోర్స్ వెర్టికల్ డైరెక్షన్లో లంబంగా ఆ యొక్క తీగలోని లంబంగా పనిచేస్తున్నటువంటి బలం, అంటే వై డైరెక్షన్లో పనిచేస్తున్నటువంటి ఫోర్స్, దాని తర్వాత రిజల్టెంట్ ఫలితం. మనం ఇక్కడ 2 పాయింట్స్ తీసుకున్నాం కదా, ఏ అండ్ బి. ఆ 2 పాయింట్స్ దగ్గర ఉండేటువంటి ఫోర్సెస్ ఏంటి, ఒకటి ఏ దగ్గర టీ సైన్ థీటా1, బి దగ్గర టీ సైన్ థీటా2. ఈ రెండింటి తాలూకా రిజల్టెంట్, రెండింటి తాలూకా ఫలిత బలం, అది కూడా ఏ డైరెక్షన్ అండి, వెర్టికల్ లేదా వై డైరెక్షన్లో లంబాంశం. ఓకే, సో దాని వాల్యూ మనకి టీ సైన్ థీటా2 మైనస్ టీ సైన్ థీటా1 అంటే బి దగ్గర ఉండే ఫోర్స్ మైనస్ ఏ దగ్గర ఉండే ఫోర్స్ తోటి మనం చూపిస్తాం. అలాగే రిజల్టెంట్ ఫోర్స్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్, ఎక్స్ దిశలో అంటే క్షితిజాంశంలో కూడా మనం ఆ యొక్క సమీకరణం తీసుకుంటే అది కూడా మనకి టీ కాస్ థీటా2 మైనస్ టీ కాస్ థీటా1 అని వస్తుంది. ఓకేనా, సో as theta is very small and cos theta వాల్యూ మనకి చూడండి ఇది స్ట్రైట్ లైన్ కదా, ఎక్స్ యాక్సిస్ కి స్ట్రైట్ గా ఉంటుంది. ఓకే, సో ఎక్స్ యాక్సిస్ స్ట్రైట్ గా ఉండడం వల్ల వాట్ ఈస్ ద యాంగిల్, 0 degrees. ఎక్స్ యాక్సిస్ తో చేస్తున్న యాంగిల్ 0 degrees. సో cos 0 is equal to 1. అంటే దాని అర్థం ఏంటి, ఈ యొక్క ఎక్స్ డైరెక్షన్ లోని ఆ యొక్క స్ట్రింగ్ లోని ఏ విధమైనటువంటి టెన్షన్ లో చేంజెస్ రావు. ఆ స్ట్రింగ్ లో ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్ లో, ఎక్స్ యాక్సిస్ దిశలో తన్యతా బలంలోని ఏ విధమైనటువంటి మార్పులు రావు అని యొక్క ఈక్వేషన్ చూపిస్తుంది. ఈ యొక్క డయాగ్రామ్ నుంచి మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. బికాస్ టీ కాస్ థీటా ఇస్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్, ఎక్స్ యాక్సిస్ దిశలోనే ఉంటుంది కాబట్టి ఇక్కడ థీటా 90 degrees. ఓకే, ఎక్స్ కి ఇది కరెక్ట్ సమాంతరంగా ఉంది కదా, 0 degrees. సో cos 0 is equal to 1. వేరే సైన్ కాంపోనెంట్ చూడండి, ఎక్స్ యాక్సిస్ కి 90 యాంగిల్లో ఉంది. సో tan థీటా కట్టేటప్పుడు సైన్ థీటా బై కాస్ థీటా అని మనం చేస్తూ ఉంటాం. cos 0 1 కాబట్టి సైన్ థీటా బై కాస్ థీటా వాల్యూ ఈక్వల్ tan థీటా అంటాం. కానీ సైన్ థీటా ఉంటుంది, కానీ కాస్ థీటా వాల్యూ 1 కాబట్టి
tan theta is approximately equal to sin theta అని చూపిస్తారు. ఓకే, సో ఈ విధంగా అనమాట. dy by dx at x y యాక్సిస్ లో ఉండేటటువంటి మూవ్మెంట్ కి x యాక్సిస్ లో ఉండే మూవ్మెంట్ కి మధ్య ఉండే రేషియో, దానినే మనం tan అంటాం కదా. ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్. ఓకే, ఆపోజిట్ సైడ్ ఇస్ t cos theta, t sin theta, and adjacent is t cos theta. ఓకే, సో ఈ రెండింటి మధ్య రేషియో tan theta, ఈ రెండింటి మధ్య రేషియో tan theta. సో t sin theta ఉంటుంది, కానీ t cos theta వాల్యూ వచ్చి ta, tt క్యాన్సిల్ అయిపోయి sin theta ఈక్వల్స్ టు tan theta అవుతుంది మన జనరల్ ఈక్వేషన్ ప్రకారం. సో dy by dx అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ at x plus dx చెప్పాం కదా. ఆ స్లైట్ మూమెంట్ dx ఆన్ x యాక్సిస్ అండ్ dy ఆన్ y యాక్సిస్. సో స్లైట్ మూమెంట్ అంటే పాయింట్ ఏ y డిస్టెన్స్ లో ఉంది y యాక్సిస్ మీద, x యాక్సిస్ మీద x డిస్టెన్స్ లో ఉంది. పాయింట్ బి వచ్చి y యాక్సిస్ మీద y ప్లస్ dy డిస్టెన్స్ లో ఉంది, x యాక్సిస్ మీద x ప్లస్ dx డిస్టెన్స్ లో ఉంది. సో ద స్లైట్ చేంజ్ ఇస్ ప్లస్ ఆర్ మైనస్ ప్లస్ dx ఆర్ ప్లస్ dy మాత్రమే. ఓకే, సో dy by dx at x value then tan theta తో ఇస్తాం is equal to sin theta. We are applying for both points a and b. So dy by dx at x is equal to, or ఇక్కడ is equal to కాదండి, approximately equal to, okay, tan theta 1 which is also approximately equal to sin theta 1. అలాగే dy by dx at x plus dx value tan theta 2 కి సమానం అవ్వచ్చు లేదా sin theta 2 కూడా సమానం అవ్వచ్చు. సో ఇప్పుడు sin theta మరియు sin theta 1 and sin theta 2 ఇన్ దిస్ ఈక్వేషన్ మనం దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే fy ఏమొస్తుంది, fy is equal to 3 times of dy by dx at x plus dx minus dy by dx at x. ఇలాగా fy డైరెక్షన్లో అంటే y డైరెక్షన్లో ఫలిత బలం రిజల్టెంట్ ఫోర్స్ని మనం కనుక్కోవచ్చు. అదేవిధంగా x డైరెక్షన్లో కూడా మనం కట్టొచ్చు అండి, x డైరెక్షన్లో కూడా మనం కట్టొచ్చు. ఈ ఫ్రమ్ బైనామియల్ థియరం ఆర్ ద థియరం ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆర్ డిఫరెన్షియేషన్ మనకి ఈ యొక్క అవకలన సిద్ధాంతంలో కానీ లేదా ఈ యొక్క ద్విపద సిద్ధాంతంలో కానీ మనకి ఈ పార్షియల్ డిఫరెన్షియేషన్స్ dy by dx వాల్యూస్ ఎలాగ ఇవ్వచ్చు, x ప్లస్ డిఎక్స్ని dy by dx of x plus d square y by dou x square into dx plus dou cube y by dou x cube into dx whole square by 2 factorial. అలాగే dou y by dou x at x plus dx. సో 2 factorial dx whole square ఇవన్నీ dou cube y ఇవన్నీ చాలా అత్యల్ప వాల్యూస్, చాలా తక్కువ వాల్యూస్ కలిగి ఉంటాయి కాబట్టి ఆ థర్డ్ టర్మ్ని మనం పూర్తిగా వదిలివేయచ్చు. ఆ థర్డ్ టర్మ్ని మనం పూర్తిగా వదిలివేయచ్చు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా చిన్న చెప్తానండి, ఎక్స్ తాలూకా డిఫరెన్షియల్ తీసుకుందాం. ఎక్స్ తాలూకా డిఫరెన్షియల్ ఏంటి, డిఎక్స్. ఓకే, దానికి మళ్ళీ డిఫరెన్షియేషన్ కట్టండి, అంటే డో స్క్వేర్ ఎక్స్, అక్కడ 1 ఉంటుంది, దాని తాలూకా డిఫరెన్షియల్ ఎంత, అది x పవర్ 0 కదా. సో దాని తాలూకా డిఫరెన్షియల్ వాల్యూ 0, సో ఫస్ట్ డిఫరెన్షియల్ సెకండ్ డిఫరెన్షియల్ వాల్యూసే చాలా తక్కువ, ఇంకా థర్డ్ డిఫరెన్షియల్ మరీ తక్కువ అవుతుంది. కాబట్టి మనం ఇలాంటి ఎక్స్టెన్షన్ ఫీచర్స్ ఇలాగా బాగా మనం ఈ విడగొట్టుకొని రాసుకునేటటువంటి యొక్క సమీకరణాలని మనం ఈ యొక్క థర్డ్ టర్మ్ అంటే ఎక్స్ట్రా పెద్ద టర్మ్స్ డో క్యూబ్, డో పవర్ 4 ఇలాంటివన్నిటిని మనం వదిలివేయవచ్చు. ఓకే, పూర్తిగా వదిలివేయవచ్చు. సో డో వై బై డో ఎక్స్ వాల్యూ అట్ ఎక్స్ ప్లస్ డిఎక్స్ మనకి ఏమిస్తుందండి, డో వై బై డో ఎక్స్ అట్ ఎక్స్ ప్లస్ డో స్క్వేర్ వై బై డో ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్, బికాస్ x is a perfect differential. x ఒక సంపూర్ణ అవకలనం కాబట్టి డో ఎక్స్ కాస్త డిఎక్స్ కింద మనం రాసుకోవచ్చు. ఓకే, సో ఆ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ డో వై బై డో ఎక్స్ అట్ ఎక్స్ మైనస్ డో వై బై డో ఎక్స్ అట్ ఎక్స్ రెండు కొట్టుకుపోగు f of y ఈక్వల్స్ టు t ఇంటూ
డో స్క్వేర్ వై బై డో ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ అనేసి మనకి మిగులుతుంది. ఓకే, సో ఈ ఫ్రమ్ న్యూటన్స్ లా, న్యూటన్ సమీకరణాన్ని మనం తీసుకున్నట్లయితే సెకండ్ లా, న్యూటన్ రెండో నియమం F ఈక్వల్ టు ఎంఏ కదా. ఇక్కడ ఎం అనేది మాస్ పర్ యూనిట్ లెంత్. ఆ తీగలోని తీగ, ఆ స్ట్రెచ్డ్ స్ట్రింగ్ ఉంది కదా, ఆ స్ట్రెచ్డ్ స్ట్రింగ్ తో మొత్తం లెంత్ లో ప్రతి యూనిట్ లెంత్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ స్ట్రింగ్ ఒక 1 మీటర్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ 1 సెంటీమీటర్ యాజ్ ఎ యూనిట్ అని తీసుకుంటే, ఓకేనా, క్లియర్గా అర్థమవుతుంది కదా, 1 సెంటీమీటర్ ఒక యూనిట్ అని తీసుకుంటే ఆ సెంటీమీటర్ వైర్ ఎంత వెయిట్ ఉంటుంది, ఎంత బరువు, ఎంత ద్రవ్యరాశి ఉంటుంది అని స్మాల్ అని చూపిస్తుంది అనమాట. ఓకేనా, సో ఆ చిన్న సెగ్మెంట్ అంటే మనం ఒక ముక్క అన్నాం కదా, ఆ ముక్క తాలూకా పొడవు డిఎక్స్, మొత్తం తీగ పొడవు ఎల్, మొత్తం తీగ పొడవు ఎల్, అందులో ఒక చిన్న ముక్క తాలూకా పొడవు డిఎక్స్, బికాస్ ఆ వైర్ మనం ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్లో ఉంచాం కాబట్టి. ఓకే, సో ఆ మొత్తం పొడవు, ఆ స్ట్రింగ్ మొత్తం పొడవు వెంబడి ఏది చూడండి, ఏ మరియు బి, ఇదంతా స్ట్రింగే కదా, ఇదంతా స్ట్రింగే కదా, వైబ్రేట్ అవుతుంది స్ట్రింగ్. సో ఏ అండ్ బి అనేది ఒక స్ట్రింగ్ లో ఉండే సెగ్మెంట్, స్ట్రింగ్ లో ఒక చిన్న ముక్క అని తీసుకుంటే ఆ ముక్క తాలూకు పొడవు ఎంత చూడమ్మా, ఇగో ఇక్కడ ఈ పాయింట్ ఏకి పాయింట్ బికి మధ్య డిఫరెన్స్ ఎంత, డిఎక్స్. ఓకే, సో ఆ స్ట్రింగ్ తాలూకు పొడవు డిఎక్స్, దాని తాలూకా ద్రవ్యరాశి స్మాల్ ఎం అనుకుంటే, ఆ స్ట్రింగ్ ఏబి సెగ్మెంట్, ఆ ఏబి ముక్క తాలూకా మొత్తం మాస్ పర్ యూనిట్ లెంత్ వాల్యూ ఎంత అండి మనకి, ఎం ఇంటూ డిఎక్స్, మాస్ వాల్యూ ఎం ఇంటూ డిఎక్స్ వస్తుంది. ఓకే, సో ఆ సెగ్మెంట్ ఏబి తాలూకా మాస్ కనుక్కున్నాం. దాని యాక్సిలరేషన్, సాధారణంగా యాక్సిలరేషన్ మనం డివై బై డిఎక్స్ ఈక్వల్ టు డివై బై డిఎక్స్, దాన్ని మనం వేగం అంటాం. డి స్క్వేర్ ఐ మీన్ డిఎక్స్ బై డిటి, దాన్ని మనం వేగం అంటాం. ఎక్స్ డిస్ప్లేస్మెంట్ అనుకుంటే, ఎక్స్ డిస్ప్లేస్మెంట్ అనుకుంటే, స్థానభ్రంశం అనుకుంటే, లేదా కదిలిన దూరం అనుకుంటే, దూరము బై కాలం డిఎక్స్ బై డిటి వేగం వస్తుంది. వేగము బై కాలం, ఓకే, వెలాసిటీ బై టైం డి స్క్వేర్ ఎక్స్ బై డిటి స్క్వేర్, అది మనకి యాక్సిలరేషన్ ఇస్తుంది, అది మనకి యాక్సిలరేషన్ ఇస్తుంది. మనం ఈ లెసన్ స్టార్టింగ్లో మూమెంట్ ఎటు ఉంటుందని చూపించామండి, పైవైపు మూమెంట్ ఉంటుంది, తీగ పైకి కిందకి కలుగుతుంది, నాట్ లైక్ దిస్ డైరెక్షన్. ఓకే, ఈ డైరెక్షన్లో ఓన్లీ ఆ తీగలో ఎనర్జీ మాత్రమే ఫ్లో అవుతుంది, ట్రాన్స్వర్స్ వేవ్ మాత్రమే ఫ్లో అవుతుంది, బట్ నాట్ ద వైర్. తీగ అలా ఫిక్స్డ్గా ఉండిపోతుంది, అది ఏ డైరెక్షన్లో కలుగుతుంది, ప్లస్ వై ఆర్ మైనస్ వై, ఈ 2 డైరెక్షన్లో మాత్రమే ఆ యొక్క వైర్ కదులుతుంది, ప్లస్ వై డైరెక్షన్ కానీ లేదా మైనస్ వై డైరెక్షన్, అంటే అప్ ఆర్ డౌన్, బట్ ఇట్ వోంట్ మూవ్ ఇన్ ఎక్స్ యాక్సిస్ బికాస్ ఇట్ ఈస్ ఫిక్స్డ్. ఎక్స్ యాక్సిస్ లో 2 బిట్లని మనం ఫిక్స్ చేసి ఉంచేసాం, సో పైకి కిందకి మాత్రమే అది మూవ్ అవుతుంది అనమాట. సో అలా మూవ్ అవుతున్నప్పుడు మనకి డిస్ప్లేస్మెంట్ ఏమవుతుందండి, డివై, అంటే పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి మధ్యలో ఉండే మూవ్మెంట్, కదలిక అంటే కదిలిన దూరం ఎంత, డివై. సో డివై బై డిటి మనకి ఏమిస్తుంది, డివై బై డిటి మనకి ఏమిస్తుందండి, డిస్ప్లేస్మెంట్ బై టైం వెలాసిటీ. దాన్ని మళ్ళీ అవకలనం చేస్తే, మళ్ళీ డిఫరెన్షియల్ కడితే డి స్క్వేర్ వై బై డిటి స్క్వేర్, అది మనకి ఇచ్చేది యాక్సిలరేషన్. కానీ ఇక్కడ ఇది పార్షియల్ కాబట్టి, కొద్ది భాగమే కాబట్టి యాక్సిలరేషన్ వాల్యూ డో స్క్వేర్ వై బై డో టీ స్క్వేర్ అని రాస్తాం. ఓకే, సో ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్స్ మనం కంపేర్ చేస్తే, దిస్ వన్ fy ఈక్వల్స్ టు t ఇంటూ డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అండ్ fy ఈజ్ ఈక్వల్ టు m dx ఇంటూ డో స్క్వేర్ వై బై డో టీ స్క్వేర్, ఈ రెండింటిని మనం కంపేర్ చేస్తే dx పోతాయి, మనం మిగిలింది చూడండి, డో స్క్వేర్ వై బై డో టీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఆ t బై m నట్ పట్టుకొచ్చేస్తాం ఇంటూ డో స్క్వేర్ వై బై డో ఎక్స్ స్క్వేర్, డో స్క్వేర్ వై బై డో ఎక్స్ స్క్వేర్. ఓకే, సో ఈ యొక్క ఈక్వేషన్లో టీ బై ఎంని మనం వి స్క్వేర్తో చూపిస్తే, టీ బై ఎంని వి స్క్వేర్ తోటి చూపిస్తే, వేర్ వి స్క్వేర్, వి ఈజ్ నోన్ యాజ్ ద వెలాసిటీ, వి ఈజ్ నోన్ యాజ్ ద
velocity of the transverse wave. V is known as the velocity of the transverse wave. తిరియక్ తరంగం యొక్క వేగం v అనుకున్నట్లయితే v square equals to t by m అని మనకి వస్తుంది అనమాట. v square equals to t by m అని వస్తుంది. దాని నుంచి v is equal to root over t by m. v is equal to root over t by m అని మనం కన్క్లూడ్ చేయొచ్చు. రూట్ ఓవర్ t by m అనేసి మనం కన్క్లూజన్ చేయొచ్చు అనమాట. సో దిస్ ఈస్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫర్ అ వేవ్ మోషన్. ఈ యొక్క సమీకరణం ఏది? డో స్క్వేర్ y బై డో టీ స్క్వేర్ is equal to t by m is equal to t by m into dou square y by dou x square. దీన్ని మనం ఒక తిరియక్ తరంగం యొక్క తరంగ సమీకరణం అనేసి చెప్తా ఉంటాం. తిరియక్ తరంగం యొక్క తరంగ సమీకరణం అని చెప్పేసి చెప్తా ఉంటాం అన్నమాట. ఓకే, తిరియక్ తరంగం యొక్క తరంగ సమీకరణం చెప్తా ఉంటాం. సో దాని యొక్క తిరియక్ తరంగ వేగం velocity of the transverse wave v is equal to root over t by m, which is it depends upon ఈ స్ట్రింగ్ లో ట్రాన్స్వర్స్ వేవ్ ప్రతి చోట ఒకేలాగా ఉండదండి. ఈక్వేషన్ అయితే రూట్ టీ బై ఎంఏ, కానీ ఒక్కొక్క పదార్థం బట్టి మారిపోతుంటుంది, తీసుకుంటున్న మెటీరియల్ బట్టి మారిపోతూ ఉంటుంది. ఓకే, సో ఇన్ ద స్ట్రెచ్డ్ స్ట్రింగ్స్ that velocity is directly proportional to the square root of tension, root t. V is proportional to root t. Okay, తన్యతకి వర్గమూలం యొక్క తన్యత యొక్క వర్గమూలానికి అనులోమానుపాతంలో ఉంటుంది ఏది? ఈ యొక్క తిరియక్ తరంగ వేగం. అలాగే తిరియక్ తరంగ వేగం లీనియర్ డెన్సిటీ దాన్ని తెలుగులో మనం రేఖీయ సాంద్రత అంటారు. సో ఆ లీనియర్ డెన్సిటీకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ విలోమానుపాతంలో ఉంటుందన్నమాట. స్క్వేర్ రూట్ ఆఫ్ రూట్ m ఆర్ స్క్వేర్ రూట్ ఆఫ్ m. v is proportional to 1 by square root m. Okay, so ఈ యొక్క velocity of a transverse wave in a stretched string depends upon is directly proportional to square root of tension and inversely proportional to square root of linear mass density m. రేఖీయ సాంద్రత m కు m యొక్క వర్గమూలానికి విలోమానుపాతంలోను, తన్యత యొక్క వర్గమూలానికి అనులోమానుపాతంలోను మనకి ఈ యొక్క సాగదీసిన తీగల్లో తిరియక్ తరంగ వేగం డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ విధంగా మనం సాగదీసిన తీగల్లో తిరియక్ తరంగ వేగానికి సమీకరణం ఉత్పాదించుకోవచ్చండి. ఈ ఉత్పాదించుకుంటున్నప్పుడు మనం రెండు విషయాలు మాత్రం బాగా దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. నెంబర్ 1, తీసుకున్నటువంటి తీగ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్ అంటే ఈ యొక్క భూమికి సమాంతరంగా హారిజాంటల్ పొజిషన్లోనే ఉంచాలి ఫిక్స్ చేస్తే. సో హారిజాంటల్ పొజిషన్లో దాని మూవ్మెంట్ ఏమీ ఉండదు అని మనం తీసుకోవాలి. వెర్టికల్ డైరెక్షన్లో అంటే నిలువుతనంలో మాత్రం కదులుతుంది అని తీసుకోవాలి. కదలడం మీన్స్ కంపనాలు చేయడం. అదే తీగని నువ్వు స్ట్రైట్గా నిలువుగా తగిలించావనుకో, వై డైరెక్షన్లో ఫిక్స్ చేసి ఉంచావనుకో, దానికి వెర్టికల్ కాంపోనెంట్ ఉండదు, హారిజాంటల్ కాంపోనెంట్ మాత్రమే ఉంటుంది. సో తీగ తాలూకా పొజిషన్ బట్టి అంటే తీగ నువ్వు ఏ డైరెక్షన్లో ఫిక్స్ చేసావో దాన్ని బట్టి మన తీగలో యొక్క స్ట్రింగ్స్లోని మనం వైబ్రేషన్స్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ వైబ్రేషన్స్ తగ్గట్టుగా వేవ్ ప్రొపగేషన్ కదులుతున్నటువంటి ఆ తీగ ద్వారా కదులుతున్నటువంటి ఈ యొక్క వేవ్ ప్రొపగేషన్ తరంగ చలనం ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది కూడా మనం పరిగణలోనికి తీసుకోవాల్సి ఉంటుంది. రెండవటువంటి ముఖ్యమైనటువంటిది ఏవైనా రెండు బిందువులు ఎనీ 2 పాయింట్స్ ఏ అండ్ బి తీసుకున్నప్పుడు వాటి మధ్య డిస్టెన్స్ కొద్దిపాటిగా ఉండాలి, అంటే చాలా తక్కువ దూరం ఉండాలి. వెరీ మైన్యూట్ డిస్టెన్స్, చాలా కొద్దిపాటి మార్పు మాత్రం ఉండాలి. dx చాలా తక్కువ. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ద x ఇస్ ద లెంత్ ఆఫ్ 1 మీటర్, 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్లు పొడవు ఉండేటువంటి వైర్ తీసుకుంటే x వాల్యూ ఇస్ 100 సెంటీమీటర్స్, మన dx వాల్యూ 1 సెంటీమీటర్ కానీ ఎక్కువ ఉండకూడదు. dx వాల్యూ 1 సెంటీమీటర్ కానీ ఎక్కువ ఉండకూడదు. అంత తక్కువ మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో డిపెండింగ్ అపాన్ ద dx dy విల్ బి అవైలబుల్. dx బట్టే dy ఉంటుంది, బట్ నాట్ dy టు dx. ఓకే, ఎక్స్ మీద ఆ యొక్క డిస్టెన్స్ బట్టే dy కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, పాయింట్ ఏ దగ్గర టెన్షన్ ఎప్పుడు ఎటువైపు ఉంటుంది? స్టార్టింగ్ పాయింట్ అయినటువంటి ఓ వైపు ఉంటుంది, అంటే నోడ్ వైపు ఉంటుంది. పాయింట్ బి ఏ కన్నా ఎత్తులో ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ వై డిస్ప్లేస్మెంట్ జాగ్రత్త చూడండి. పాయింట్ ఏ ఎక్స్ యాక్సిస్కి పాయింట్ బి కన్నా దగ్గరగా ఉంది. ఎంత దగ్గరగా ఉంది? dy దగ్గరగా ఉంది. సో
ఈ పాయింట్ ఏని ఇలాగ ఎక్స్టెన్షన్ చేస్తే ఇది వై, ఆ ఏ నుంచి బి కొన్న ముక్క డివై, ఆ ముక్క తాలూకా పొడవు డిఎక్స్, ముక్క తాలూకా పొడవు డిఎక్స్. సో ఇంత మైన్యూట్ డిఫరెన్స్, ఇంత చాలా స్వల్పమైనటువంటి డిఫరెన్సెస్ మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు మనం జాగ్రత్త గమనించాల్సింది ఏంటి అంటే పాయింట్ ఏ అండ్ పాయింట్ బి తాలూకా ప్లేసింగ్. పాయింట్ ఏ కిందన నోడ్కు దగ్గరగా ఉంటుంది, పాయింట్ బి యాంటీ నోడ్కు దగ్గరగా ఉంటుంది. యాంటీ నోడ్ విల్ బి అట్ ది సెంటర్, ప్రస్పందన బిందువు మధ్య భాగంలో ఉంటుంది, అస్పందన బిందువు అడుగును ఉంటుంది. సో పాయింట్ ఏ